హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 వరకు నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందు రోజు నైటే నేను డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా నానబెట్టుకుని పెట్టుకుంటాను. నైటే రేపటికి లంచ్ బాక్స్లోకి ఏ కర్రీని ప్రిపేర్ చేయాలో రెడీ చేసుకుంటానండి. ఈ విధంగా కూరగాయల్ని కట్ చేసుకుని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock అండి. ఉదయం లేవగానే వేడి నీళ్లను ఒక గ్లాస్ తాగుతానండి. ఆ తర్వాత తులసికోట వెంపు ఇంకా వీధి వెంపు కూడా ముగ్గు పెట్టుకుని గదుల్ని తుడుచుకుని ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ బాక్స్ ని ప్రిపేర్ చేస్తానండి. ఈ రోజు లంచ్ బాక్స్ లోకి పొట్లకాయ కొబ్బరి శనగపప్పు కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. నైటే మనం ఏం వండాలి అని రెడీ చేసి పెట్టుకుంటే ఉదయం చాలా ఈజీగా పని అవుతుందండి. ఈ కూర పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా కూర మగ్గుతున్నప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లాన్ని మిక్సీ చేసుకుని ఈ పేస్ట్ ని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో సింపుల్ గా పొట్లకాయ కొబ్బరి శనగపప్పు కూర రెడీ అయిపోయింది. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్ లోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ కోసం టమాటా బాత్ ని ప్రిపేర్ చేస్తానండి. టమాటా బాత్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు రెడీ అయి వచ్చేలోగా బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేశానండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంకా పాలు తాగించేసిన తర్వాత లంచ్ బాక్స్ ని సర్దేసి వాళ్ళు స్కూల్ కి ఇంకా మా వారు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత కాఫీ తాగడానికి ఫిల్టర్ వేసుకున్నాను. ఉదయాన్నే వేడివేడిగా ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది కదండి. కాఫీ తాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ అల్లము ఇంకా వెల్లుల్లి సమానంగా తీసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే 6 నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుందండి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిని పొట్టుతో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఎటువంటి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. వీటిని ఒక గాజు సీసాలోకి వేసుకుని పైన మరొక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. నా బ్రేక్ఫాస్ట్ కోసం మినపరొట్టి వేసుకుంటున్నానండి. మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మినపపిండిని ఈ విధంగా వేసుకుని 2 వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మినపరొట్టిలోకి బెల్లం పాకాన్ని వేసుకున్నాను. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత సరదాగా క్లే తోటి ఇలా వినాయకుడిని తయారు చేశారండి. పిల్లలకి స్నాక్స్ పెట్టడం కోసం నేను నల్ల నువ్వులతోటి లడ్డూని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నువ్వుల్ని ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, గొలుసెనగపప్పు, ఇలాచీలను వేసుకుని మిక్సీ చేసుకుని వీటిని కూడా నువ్వుల ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఎండు ఖర్జూరాలు కానీ లేదంటే ఫ్రెష్ ఖర్జూరాలు కానీ ఒక 15 వరకు వేసుకున్నాను. ఒక అరకప్పు బెల్ల పొడిని వేసుకుని వీటిని కూడా మిక్సీ చేసుకుని ఒకసారి కలుపుకుని మరొకసారి పల్సిచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే బాగా కలుస్తుందండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకుని మనం సున్నుండలు చుట్టుకుంటాం కదా, అదే విధంగా నువ్వుల లడ్డూని చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ లడ్డూ రెసిపీని ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈవినింగ్ స్నాక్ కి ఈ లడ్డూని ప్రిపేర్ చేశానండి. ఇదండి నా మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 వరకు నా డైలీ రొటీన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.